పేర్లు రాయాలి కదా, అప్పుడే తాళాలు తీసుకున్నారేంటి? పేర్లు రాసేసాం. మిస్టర్ అండ్ మిసెస్ అర్జున్ అపర్ణ. నేను ఆయన భార్య భర్తలం. నువ్వు మాతో వచ్చిన గెస్ట్ మాత్రమే. పద అర్జున్. ఆగు. బావతో పాటు లోపలికి వెళ్లాల్సింది నేను. హలో, ఇది మా భార్య భర్తల రూమ్. నీ బ్యాచిలరేట్ రూమ్ అది. వెళ్ళు వెళ్ళు. బ్యాచులర్వి నువ్వే, బావ భార్యని నేను. నువ్వే వెళ్ళు. రిసెప్షన్ లో భార్య భర్తలుగా మా ఇద్దరు పేర్లు రాసామమ్మా. రిసెప్షన్ లో నేమ్ రాస్తే బావ భార్య అయిపోతావా? మరి రిజిస్టర్ ఆఫీస్ లో ఆయన పేరు పక్కన నీ పేరు రాసినంత మాత్రాన నువ్వు భార్య అయిపోతావా? ఇదంతా కాదు. టాస్ వేద్దాం. ఎవరు విన్ అయితే వారు బావతో రూమ్ షేర్ చేసుకోవాలి. ఓకే, వెయ్యి. అపర్ణ, డోంట్ వరీ అర్జున్, నాకు నమ్మకం ఉంది. నాది హెడ్, నీది టైల్. ఓకే. హెడ్స్, నేనే విన్. చిందాక నువ్వు కాయిన్ తిప్పేశావు. కాదు, ఎగరేశాను. పద బావా. అపర్ణ, వావ్, రూమ్ చాలా బాగుంది కదా బావా? ఇక్కడ నువ్వు నేను, ఇంకెవ్వరూ ఉండరు. మనల్ని డిస్టర్బ్ చేసేవారు ఎవ్వరూ ఉండరు. అపర్ణ అయి ఉంటుంది. అస్సలు తీను. రూమ్ సర్వీస్. దీన్నెక్కడో చూసానే. ఏయ్, నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసాను? దొంగ అంటావా? హే, హోటల్ బయట నన్ను కొట్టింది నువ్వే కదా? ఎలాగైనా ఏదోటి చెప్పి అందరి మనసులు విరిసేయాలని చూస్తున్నా రాక్షసి. లేదు నాయుడు బాబా, ఈరోజు తను వాగింది, రేపు ఇంకొకరంటారు, తర్వాత ఊరంతా అంటారు. ఏ తప్పు చేయని నేను నిందలు మోసాను. రేపు మన బిడ్డ కూడా మోయాలా? నీ తండ్రి ఎవరా అని వాడు హేళన పడాలా? అందుకే వద్దు నాయుడు బాబా. పుట్టక ముందే ఇంత అవమాన పాలైన వాడు రేపు పుట్టాక ఇంకెన్ని హింసలు పాలవుతాడు. వద్దు, ఈ బిడ్డ నాకొద్దు. వీడిని కడుపులోనే చంపేద్దాం. ఈ ప్రపంచం చూడకుండానే వెనక్కి పంపించేద్దాం. స్నేహ, కళ్ళు కూడా మాట్లాడకు స్నేహ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మధునే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా నీకు? అత్తయ్య మీరని చెప్పండి. అత్తయ్య ఏం మాట్లాడుతున్నా అసలు? ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతుంది?
అసలు మాట్లాడేదానికి అర్థం ఉందా? ఇదిగో స్నేహ, ఓడు గుర్తుపెట్టుకో, ఈ ఎవడో ఏదో అన్నాడని కట్టుకున్న భార్యని, అదే ఆ సీతమ్మని కారు అడుగులు పంపించేయడా, ఆ శ్రీరాముడిని అయితే నేను కాదు, ఈ నాయుడు బావు కాదు. నేను నిన్ను నమ్ముతున్నాను స్నేహ. ఇంకెప్పుడు మాత్రం బిడ్డ గురించి ఆ మాట అనుకో. అన్నావనుకో నా మీదొట్టే. ఏడవకమ్మా. నిన్ను కన్న నాకు, కట్టుకున్న నాయుడు బావకు నీ పైన నమ్మకం ఉంది. ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ నోళ్లకు మనం జవాబు చెప్పాల్సిన పని లేదు. అవును స్నేహ, అత్తయ్య చెప్పింది అర్థం చేసుకో. వరద పోటెత్తినప్పుడే ఆనకట్ట బలమెంతో తెలిసేది. నిందలు మీద పడ్డప్పుడే మనిషి నిలబడాలి. వాళ్ళ మాటలేం పట్టించుకోక స్నేహ. నువ్వు ఇలా బాధపడితే వాళ్ళ మాటలు అంగీకరించినట్టు. బిడ్డను దూరం చేసుకుంటే ఆ లేచిన నిందలు నిజం చేసినట్టు స్నేహ. అందుకే అలాంటి ప్రయత్నం చేయకు, అలాంటి ఆలోచన కళ్ళలో కూడా రానివ్వకు. ఈ నాయుడు బాబు ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. దెయ్యం స్టోరీ బాగా వర్కౌట్ అయింది. టిఫిన్ సార్. అక్కడ పెట్టమ్మా. ఇందు, టిఫిన్ తిందామా? నాకు ఆకలిగా లేదు బావా, నువ్వు తిను. ఓకే. మేడం, వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి వచ్చాను మేడం. ఎవరో చూడు. ఎవరిందు? ఎవరు లేరు బావా. డోర్ కొట్టి ఎవరు లేకపోవడం ఏంటి? వెళ్ళి చూడు, వెళ్ళు. కాఫీ తాగుదామా? మొత్తానికి ఇందు పీడ వదిలించుకున్నాం. కాఫీ తాగాక సైట్ సీయింగ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. కాస్త ప్రశాంతంగా ఉంది. ట్రిప్ ముగిసే వరకు ఇలాగే ఉంటే బాగుండు. ఛాన్సే లేదు.